మెగా కాంపౌండ్లో ఆర్జీవి ఒక టవర్ పాతాడు. దాని మీద అల్లు ప్లానెట్ని కూడా ఏర్పాటు చేశాడు. దీని మీద ఇప్పుడు నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆర్జీవి ట్వీట్కి కారణం ఏంటి, ఆ ట్వీట్ వెనక ఆయన ఉద్దేశం ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఆర్జీవి ఆయన చేసినటువంటి ట్వీట్ల మీద ఆయన ఎంత స్వేచ్ఛగా చేస్తాడో దాని మీద ఎంత విశ్లేషణ చేసుకున్నా కానీ ఏం ఫీల్ గారు. అందుకని మనం స్వేచ్ఛగా విశ్లేషణ చేసుకోవచ్చు. ఆయన చేసినటువంటి లేటెస్ట్ ట్వీట్ పుష్ప 2 గురించి అగ్నికి ఆజ్యం పోసినట్టు ఉంది. అసలే మెగా కాంపౌండ్లో అల్లు గోలా అని చెప్పి రకరకాలుగా న్యూస్ వస్తున్నాయి. అసలు మెగా హీరోలు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకి మద్దతు ఉన్నారా లేదా, ఇలాంటి చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఈయన ఏం చేశాడు, చాలా నైస్గా గిల్లాడు. జస్ట్ ఊరికే అట్ట తొడపాసం అంటారు కదా తెలుగు, గిల్లాడు. ఆయన గిల్లి ఇక చూసుకోండి అని అంటున్నాడు. అంటే తాంబూలాలు ఇచ్చిన తన్నుకు సావండి అన్నట్టు ఉంది ఆయన ట్వీట్. ఆయన పెట్టినటువంటి ట్వీట్ ఏంటి, జనరల్గా హీరోలకు సంబంధించి ఇప్పటివరకు ఎన్ని రకాలు ఉన్నారు మనకి. ఇప్పుడు ఆ మధ్య అత్తారింటికి దారేదాన్ని వచ్చినప్పుడు 1000 కోట్ల క్లబ్లోకి వెళ్ళాడు అని చెప్పి అన్నారు. 1000 కోట్ల 500 కోట్ల క్లబ్లో 100 కోట్ల క్లబ్లోకి వెళ్ళారు అని అన్నారు. ఆ తర్వాత 500 కోట్ల క్లబ్ బాహుబలి, ఆ తర్వాత 1000 కోట్ల క్లబ్కి వెళ్ళింది అది. ఆ తర్వాత ఈ మధ్య RRR వచ్చిన తర్వాత అది కొద్దిగా రేంజ్ పెరిగిపోయి దాన్ని ఏమన్నారు, దాన్ని పాన్ ఇండియా అన్నారు. అదే కదా పాన్ ఇండియా అన్నారు. అప్పటి నుంచే కదా పాన్ ఇండియాకి వచ్చింది. ఆ తర్వాత పాన్ ఇండియా తర్వాత ఇప్పుడు ఏమన్నారు, పాన్ వరల్డ్ అంటున్నారు ఇప్పుడు కదా. అవును. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాకి అల్లు అర్జున్ పుష్ప 2 కలెక్షన్స్ ఆల్రెడీ సినిమా రిలీజ్ కాకముందే అన్ని అయిపోయినాయి, ప్రీ రిలీజ్ బిజినెస్ 1200 కోట్లు జరిగింది అని చెప్పి అంటున్నారు కదా. అది చూసిన తర్వాత ఈయన ట్వీట్ పెట్టాలనిపించినట్టుంది ఆర్జీవి గారికి. ఆయన ఏమన్నారు, టవర్ స్టార్ అంట కొత్తది, టవర్ స్టార్, ఓకే ప్లానెట్ స్టార్ అని. ఫస్ట్ ఏమో టవర్ స్టార్ అన్నాడు, ఆ తర్వాత టవర్ స్టార్ కాదు, ఈ బిగినింగ్స్ అంటే ఓపెనింగ్స్ చూసిన తర్వాత లేదంటే ఈ ముందుగానే బుక్ అయిన తర్వాత చూస్తే ప్లానెట్ స్టార్ అంటున్నాడు. సహజంగా ఏంది మనకి పాన్ ఇండియా స్టార్, పాన్ వరల్డ్ అంతేనా, పాన్ వరల్డ్ అన్నా, వరల్డ్ స్టార్, తర్వాత యూనివర్సల్ ప్లానెట్ స్టార్ అన్నాడు ఈయన ఏకంగా. ఇంకా అందుకని అల్టిమేట్ లేదు ఈయన. సో ఇప్పటి వరకు ఈ ట్వీట్ ఎందుకు చేశాడు, రామ్ చరణ్కి ఏం పేరు ఉంది, గ్లోబల్ స్టార్, గ్లోబల్ యూనివర్సల్ అనేది సరేలేండి, గ్లోబల్ లేకపోతే యూనివర్సల్ ఏదో ఒకటి గ్లోబల్ స్టార్ అని ఉంది అంతే కదా. ఈ మధ్యకాలంలో ఆయన గ్లోబల్ స్టార్ అంటే పేరు ఒక రకంగా దాన్ని ఫ్లేవర్ చేశారు. దానికి మించినటువంటి ప్లానెట్ స్టార్, ప్లానెట్ స్టార్ అన్నాడు. ఆ ప్లానెట్ స్టార్ అనేదానికి టవర్ స్టార్ అని యాడ్ చేశాడు. అంటే ఎన్ని అన్న తర్వాత మెగా కాంపౌండ్లో ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ పవర్ స్టార్ అని పవన్ కళ్యాణ్ గారికి ఒక బిరుదున్న నేపథ్యంలో టవర్ స్టార్ అని అంటే వ్యంగ్యంగా అన్నారా లేకపోతే ఎట్లా దీన్ని? అదే కదా చెప్పింది, గిల్లేడట ఎవరిని ఇక్కడ మెగా కాంపౌండ్ లో. ఓకే, మెగా కాంపౌండ్ లో ఉండేటువంటి వాళ్ళకి అలా కొంచెం అలా గిల్లేడు అనమాట. ఇప్పుడు అది రాసుకుంటుంది, అది రాసుకొని రేపు పుష్ప 2 రిలీజ్ కదా, ఆల్రెడీ ఈ అర్ధరాత్రి నుంచి రిలీజ్, అది ఎటు నుంచి ఎటో తెలియదు. ఆర్జీవికి కావాల్సింది కూడా అదే. ఓకే, ఆర్జీవి కావాల్సింది కూడా అదే కదా. ఆయన మెగా హీరోలు మెగా ఫ్యామిలీ తోటి అంటే చాలా ఇష్టం ఆయనకి. అందుకే ఎప్పుడు మెగా హీరోలు వాళ్ళ కదలికలు, వాళ్ళ సినిమాలు, వాళ్ళ నటన, లేదంటే వాళ్ళ కలెక్షన్స్, వీటన్నిటి మీద ఎప్పుడు బహుశా నిఘా పెడతారులా ఉంది. ఎందుకంటే సంచలన డైరెక్టర్ కదా ఆయన పేరు కూడా, వివాదాస్పద సంచలన డైరెక్టర్ ఆయన కదా. సో కాబట్టి ఆయన ఇప్పుడు ఏంటి, ఒక టవర్ బాతాడు మెగా కాంపౌండ్ లో, ఆ టవర్ కి ప్లానెట్ పెట్టాడు. ఆ ప్లానెట్ ఇప్పుడు పైన ఉంది. ఇప్పుడు మా ప్లానెట్ కి తగ్గిన విధంగా ఇప్పుడు మెగా హీరోలు ఎదగాలి కదా, అది ఇంపాసిబుల్ అంటున్నాడు మైగా. అది ఒక అల్లు అర్జున్కే సాధ్యం అని చెప్పి అది కూడా డిసైడ్ చేశారు ట్వీట్ లో. ఇంకా అది ఎలా ఉంటుంది మెగా హీరోలకి అది చూసిన తర్వాత. మొన్నటి వరకు మనం పాన్ ఇండియా అనుకున్నాం, పాన్ ఇండియా తర్వాత గ్లోబల్ పోయింది, గ్లోబల్ స్టార్ పోయింది, అసలు గ్లోబల్ కాస్త ఇప్పుడు ప్లానెట్కి పోయింది. అంటే మనకన్నా అల్లు కాంపౌండ్లు హైగా ఉంది అనే ఫీలింగ్ అయితే వస్తుంది కదా. ఓకే, అసలే మెగా అల్లు మధ్య కొంత ప్రచ్ఛన్న యుద్ధం, జర్నలిస్ట్ భాషలో చెప్పాలంటే ఒక రకంగా ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది అంతేగా.
ఆ ప్రత్యర్థి యుద్ధం జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఈయన దాంట్లో ఏం వేశాడు, కొంత రగిల్చాడు, కొంత రగిలిస్తే ఇప్పుడు పుష్ప సినిమా ఏం కావాలి అసలు అంటే ఆయన ఉద్దేశం పుష్ప సినిమాని దాటలేరు మెగా హీరోలు అనేటువంటి ఉద్దేశంతో, లేకపోతే అల్లు అర్జున్ నటన చూసిన తర్వాత అంటే ఆయన రిలీజ్ చేశారు కదా కొన్ని పాటలను, లేదా కొన్ని ట్రైలర్స్ రిలీజ్ చేస్తారు, అవి చూసిన తర్వాతన, లేదంటే అల్లు అర్జున్ చీరకట్టులో బాగా నచ్చాడా, అది అర్థం కావట్లా. లేదంటే ఆయనకి ఇప్పుడు ఏదో ఒకటి నచ్చితేనే ప్లానెట్ స్టార్ అనేది ఏంటి ప్లానెట్ స్టార్ అంటే మామూలు విషయమా, అది ఎవరు సాధ్యం? అంత బిరుదు ఆర్జీవీ నుంచి వచ్చిందని అంటే సహజంగా ఎవరు అవునుకున్నా కాదనుకున్నా మెగా హీరోలకి కొంత ఎక్కడో తగిలిద్ది. ఓకే, తగలకుండా అయితే ఉండదు. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టవర్ స్టార్ చేశారు, పవర్ అయిపోయింది. పవర్ ఎప్పుడు ఓల్డ్ కదా, అది ఎప్పుడు 100 కోట్ల క్లబ్లో పవర్. ఇప్పుడు 100 కోట్లు దాటిపోయి 3,000 కోట్లు 2,500 కోట్లు ఏదో అంటున్నారు కదా. అసలు అందులో రెమ్యునరేషన్ కూడా అంటే టవర్ స్టార్ అనేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెట్టిందేనా, లేకపోతే ఎట్లా అంటే వ్యంగ్యం కానిందా, లేకపోతే ఏంటి అంతే ఉద్దేశం ఏంటి? అంతే, రెమ్యునరేషన్ కూడా మెన్షన్ చేశారు దాంట్లో. అది నిజమెంతో ఆయనకి తెలుసో తెలియదో మరి, తెలిసి చేశారా వ్యంగ్యంగా చేశారా? రెమ్యునరేషన్ విషయంలో ఇప్పటి వరకు 243 కోట్ల 50 లక్షలు అని చెప్పేసి పైసలతో సహా ట్వీట్ చేశాడు ఆయన. అది ఇంకా తక్కువ 300 కోట్లు అని చెప్పి కొన్ని ఆర్జీవీకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 243 కోట్ల 50 లక్షలు ఏదో ట్వీట్ చేశాడండి ఆయన రెమ్యునరేషన్. ఇది అల్లు అర్జున్ తీసుకుంది. అందుకే నేను ప్లానెట్ స్టార్ అంటున్నాను అని అంటున్నాను. ఎవరో చూసుకోండి, మెగా స్టార్లు, మెగాలు, లేదంటే మెగా హీరోలు ఎవరు ఉన్నారు చూసుకోండి అన్నట్టు నా ట్వీట్ చూస్తే. ఎవరో రీచ్ కానీ దీన్ని 243 కోట్ల 50 లక్షలు అంట. ఆ 50 లక్షలు ఎందుకు నాకు తెలియదు. మరి ఎందుకని రౌండ్ ఫిగర్ చేయొచ్చు కదా. ఆర్జీవీ గారు దానికి కూడా కొంచెం ఏదో ట్విస్ట్ ఇచ్చాడు ఆయన. ఓకే, సో ఆయన రెమ్యునరేషన్ అంటే మెగా కుటుంబాన్ని గిల్లేందుకే ఇప్పుడు ఆర్జీవీ ఇటువంటి ట్వీట్ చేసి ఉండొచ్చా అంటే ఏం చెప్తారు? అంటే పరిస్థితులకు అనుగుణంగా ఆయన ట్వీట్ చేస్తూ ఉంటాడు సహజంగా. ఇప్పుడు ఆ పుష్ప 2 అనగానే కొంత ఈ యాంబియన్స్ ఎలా ఉంది, మెగా వర్సెస్ అల్లు అన్నట్టు ఉంది కదా. ఆ యాంబియన్స్ లో ఈయన దూరాడు, అదే కదా స్పెషల్ ఆర్జీవీది. ఆ యాంబియన్స్ లో ఆయన దూరాడు. ఆయన దూరి ఆ యాంబియన్స్ లో సుబ్బారావు హోటల్ దగ్గర నుంచి ప్లానెట్ స్టార్ దాకా ట్వీట్లు చేశారు. బహుశా నేను అనుకుంటే ఇంకా కొనసాగుతాయేమో. అంటే నెటిజన్ల కాన్సన్ట్రేషన్ మొత్తం ఆయన వైపు తిప్పుకున్నాడు. ఆల్రెడీ ఇప్పుడు చర్చ అదే కదా నడుస్తుంది. ప్లానెట్ స్టార్ అనగానే అసలు మెగా హీరోలు అభిమానులు కానీ, మెగా హీరో కాంపౌండ్ కానీ, మెగా కాంపౌండ్ కానీ ఎలా ఫీల్ అవుతుంది? ఈ చర్చ అయితే అభిమానులకు వెళ్ళిపోతుంది కదా. వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా అది ఫ్లేవర్ అవుతుంది కదా. అసలు ఏంటి ప్లానెట్ స్టార్ అంటే మెగా హీరోల కన్నా మించిపోయాడా, ప్లస్ రెమ్యునరేషన్లో మించిపోయాడని ఆయనే చెప్తున్నాడు. ఎవరో రీచ్ కానీ చూద్దాం అని అంటున్నారు ట్వీట్లో. ఇంకొక వైపు ఏమో గేమ్ చేంజర్ సినిమా రామ్ చరణ్ రెడీ అవుతుంది. ఇలాంటి సందర్భంలో మెగా వర్సెస్ అల్లు అన్నట్టుగా ఉంది కదా. పైగా దానికి తగ్గట్టు ఆయన వాళ్ళ నాన్న అల్లు అర్జున్ వాళ్ళ నాన్న అరవింద్ ఈ మధ్య ఏదో కామెంట్ చేశాడని చెప్పి మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటి నేనున్నంత వరకు నీకు తిరుగులేదు అన్నట్టుగా ఏదో అన్నారని ఆయన, అదేదో వైరల్ అవుతుంది న్యూస్. ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాతనే ఆర్జీవీ ఒక పుల్ల వేసాడు. అది సినిమా పాట కూడా ఉంది పుష్ప 2లో, ఏదో రాజా అగ్గిపుల్ల గీసేసాడని ఆ టైప్లో వేసేసాడు ఒక పుల్ల. ఓకే, ఇప్పుడు అది ఎలా రాసుకుంటుందో చూడాలి. ఎలా రాసుకుంది అది ఏ స్థాయిలో రాసుకుంటుందో, ప్లానెట్కి రీచ్ అయిద్దా లేకపోతే మెగా కాంపౌండ్లో ఆగిపోద్దా మరి చూడాలి. ఇప్పుడు ఆయన టవర్ స్టార్ అన్నాడు మళ్ళీ. టవర్ స్టార్కి తగ్గ మళ్ళీ వెంటనే మళ్ళీ ప్లానెట్ స్టార్ అన్నాడు. అంటే అసలు ఆర్జీవీ గారికి అసలు ఈ కొత్త పదాలని ఎతుకుతున్నాడు మెగా కాంపౌండ్లో కొంత కీ ఇవ్వడానికి, కొంత గిల్లి కజ్జాలో లేదంటే గిల్లడానికి అని చెప్పి అనిపించింది ఆ ట్వీట్ చూస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.